నేటి అంశము 10A2 దంపతులిద్దరూ స్వార్థపరులే. దేవుని ప్రణాళిక లోక ప్రణాళిక విరుద్ధత. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అవగాహన రాహిత్యం అనే సమస్యల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. ఇద్దరు స్వార్థపరులే. సంసారంలో అనుదినం పోటీ. సంసారంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరి స్వాధీనంలోకి మరొకరు ఉండాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళ సంసారము అనుదినము పోటీగా జరుగుతుంది. వాళ్ళు స్నేహితులు కారు. వాళ్ళు వివిధ పాఠశాల నుండి వచ్చిన క్రీడాకులు లాంటి వారు. ప్రతి ఒక్కరూ గెలవాలని కోరుకుంటారు. నా ఇష్ట ప్రకారం అన్ని జరగాలని మొండిపట్టు. పెళ్లి కొడుకు ఏమనుకుంటాడు, నా కాబోయే భార్య నేను చెప్పినట్టు వినాలి, మా వాళ్ళని బాగా చూసుకోవాలి, ముఖ్యంగా నా ఆలోచనలు అభిప్రాయాలు తెలుసుకొని మరి నడవాలి అనుకుంటాడు. పెళ్లి కుమార్తె ఏమనుకుంటుంది, అవసరమైతే నా కొంగు పట్టుకొని తిరగాలి అంటుంది. ఇద్దరు ఆలోచనలు వారి దృష్టిలో మాత్రం న్యాయమైనవే. కానీ వారు ఒకటైన తరువాత కలిసి జీవించేటప్పుడు మాత్రం కష్టాలు ప్రారంభమవుతాయి. భర్త ఏమంటాడు, నీవు నా ఇష్ట ప్రకారం నడవాలి కదా, అలా లేవు అంటాడు. భార్య ఏమో, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, నీవు నా ఇష్ట ప్రకారం కూడా మరి నెరవేర్చాలి కదా, నా ఇష్టాన్ని కూడా నెరవేర్చాలి కదా. ఎప్పుడైతే ఇద్దరు తమ ఇష్టం అంటారో అప్పుడే సంసార సాగరంలో తమ నావ అలలు సుడిగుండంలో చిక్కుని వెళ్ళలాడుతుంది. వివాదం కానీ కలహం కానీ ఒకవైపు నుండి మాత్రమే రాదు. ఏదో ఒక కారణం ఇరువైపులా ఉంటుంది. ఇరువైపులా ఉన్న కారణాలను సరిగా అధ్యయనం చేసుకొని దాన్ని తొలగించినట్లయితే వివాదం పరిష్కారం అవుతుంది. క్షమాభారముతో ప్రవర్తించిన భార్యాభర్తల్లో ఒక్కరే పోట్లాడినంత మాత్రాన్ని కలహం కానేరదు. మానవులుగా మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. అవి ఏమిటంటే, మనం ఎవరికో ఒకరి సన్నిహితంగా ఉండాలి అనుకుంటాము. మనం చెప్పేది విని అర్థం చేసుకొని శ్రద్ధ వహించే స్నేహితులు కావాలని అనుకుంటాము. ఇక లోక ప్రణాళిక దేవుని ప్రణాళిక విరుద్ధత, వ్యతిరేకము. మరి దేవుని ప్రణాళిక అంటే వివాహ ప్రయోజనాలు ఏమిటి? వివాహ ప్రయోజనాలు ఏమిటంటే సహచర్యము, పరస్పర ప్రేమ, మరి భాగస్వామి యొక్క సంక్షేమము, సంతానోత్పత్తి, బిడ్డల చదువు సంధ్యలు, కామవాంఛ నిగ్రహము, ఉపచారం మొదలైనవి. వ్యక్తిగత ప్రయోజనాలు స్వార్థం, తన సుఖం, సంతోషం, బాహ్య సౌందర్యము, కట్న కానుకలు, హోదా, పేరు ప్రతిష్టలు. దేవుని ప్రణాళిక శ్రేష్టమైనది. అయినా భూమి మీద అత్యధికులు ఈ ప్రణాళికను అనుసరించరు. దానికి బదులుగా లోక ప్రణాళికను అనుసరిస్తారు. లోక ప్రణాళిక ఏమిటి? లోక ప్రణాళికలో భర్త ఏం చేస్తాడు, తన బంధువులతో లేదా తను పనిచేసే స్థలంలో ఉండే వ్యక్తులతో సన్నిహితంగా మెలగటం ద్వారా సంతృప్తిని పొందాలని ప్రయత్నిస్తాడు. భార్య ఏమో తన బంధువులతోనూ స్నేహితులతోనూ సన్నిహితులుగా ఉండాలని ప్రయత్నిస్తుంది. దాని ఫలితం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా అభద్రతా భావం కలిగి ఉంటారు, ముఖ్యంగా వారి బిడ్డలు. ముఖ్యంగా మానవ ఆచారం ఏం చెబుతుంది, పురుషుడు తన భార్యకు సన్నిహితంగా ఉండరాదు అంటుంది. కానీ దేవుడు ఏం చెబుతాడు, నరుడు తన తల్లిదండ్రులు విడనాడి ఆలిని హత్తుకోమంటారు. స్త్రీలు కూడా వారి పుట్టి నుండి విడనాడాలని చెప్పబడింది. సరైన మగాడు భార్యకు క్షమాపణ చెప్పడు అని లోకం తీరు. కానీ మరి దేవుని వాక్యం ఏం చెబుతుంది, మిమ్ము ప్రభువు క్షమించినట్లే మీరును ఒకరినొకరు క్షమించవాలని దేవుని వాక్యం చెప్తుంది. అందువల్ల గమనిక ఏంటంటే, ఈ లోక ప్రణాళికను అనుసరించగా, అంటే తమ వీపు మీద చూపుతూ మరి దేవుని నమ్మి ఆయన ప్రణాళిక అనుసరించినట్లయితే అటువంటి ప్రజలు ధన్యులవుతారు. ఇంకొక అంశం, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నీ జీవిత లక్ష్యం ఏమిటి అని ప్రశ్నకి దంపతులంతా ఏం చెబుతారు? సామాన్యంగా జవాబు ఏంటంటే, నీతి, న్యాయము, ప్రేమ, సౌభాద్రము, మరి నమ్రత, సేవ, నిడామరత అని చెబుతారు. కానీ యథార్థంగా ప్రాధాన్యత ఏమిటి? డబ్బు, సంపాదన, పదవి, పరపతి, హోదా, అధికారము, గౌరవము, విలాసవంతమైన జీవితము. అంటే మాటలకు చేతలకు పొందడం లేని తత్వం వల్ల ఏమైతాయి? సమస్యలు ఎదురవుతున్నాయి. కనుక వారిరువురు తమ జీవిత విలువలను, ఆశయాలు, అభిరుచులు గుర్తుంచుకొని మంచి నిర్ణయాలు తీసుకున్నట ఎంతో మంచిది, అవసరకరం కూడా. ఇంకొక ముఖ్యమైన అంశం అవగాహన రాహిత్యము. అవగాహనతో కాపురం లేకపోతే ఎవరి మధ్య సంబంధం కుదిరినా కూడా దండగే. వివాహము ఎట్లా చేసుకోవాలి అనే దానికన్నా, తలలు కొట్టుకు దానికన్నా వివాహము ఎందుకు చేసుకోవాలి, తర్వాత ఎలా జీవించాలి, ఈ మరి దేవుని కృపను ఏ విధంగా పొందాలి అనేది దంపతుల యొక్క బాధ్యత, మనుషులందరిది కూడా. అందువల్ల దేవుని ప్రణాళిక ఏంటి? దేవుని ప్రణాళికలో జీవితం యొక్క అర్థమ పరమార్థం తెలుసుకొని జీవించాలా. వివాహ జీవితానికి మాదిరి, నీ వివాహ జీవితానికి ఎవరు మాదిరు? తల్లిదండ్రుల? ఎవరిని అనుసరిస్తావు? రాజకీయ పార్టీ నాయకుడిన? పాత్రల? మరి కథల? మరి ఇంకా పేరు ప్రతిష్టల, గాథల, పేరు సంపాదించిన వారా అనేట్లయితే మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు వివాహాన్ని ఘనమైనదిగా చేశాడు, ఉండుటకు తగినటువంటి మార్గాన్ని కూడా సరైన సూచనలు ఇచ్చాడు. ఆ సూచనల ప్రకారంగా దేవుడు సూచించినటువంటి సూచనలు పాటించి మన జీవితాన్ని, వైవాహిక జీవితాన్ని సంతోషమసం చేసుకోవాలి. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.
నమః